ప్రియమైన దేవుని జనాంగమా, ఆదికాండం 6వ అధ్యాయము 12వ వచనం మరొకసారి చదివినట్లయితే మనము వాక్యధానంలోకి వెళ్దామండి. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపి వేసుకొని ఉండిరి. సమస్త శరీరులు తమ మార్గములనంట భూమి మీద చెరిపి వేసుకొనిరి. అట్లు దేవుడు పరిశుద్ధాత్మను కొన్ని మనసుల ద్వారానే వ్రాయించినటువంటి గొప్పదైన విలువైన వాక్యం. ప్రియులారా, మనమందరము కూడా ఏ భేదం లేదో అందరం పాపం చేసి దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి మహిమను పొందలేకపోతున్నాము. కానీ దేవుడు చెప్తూ ఉన్నాడు, ఏ మార్గంలో నడవాలో ఆ మార్గంలో నడవకుండా మనిషి చెడిపోతూ ఉన్నాడు. ఏది మార్గము, ఏది సత్యము, ఏది జీవము తెలుసుకొని ఇచ్చిన జీవితాన్ని సార్థకం చేసుకొని బతికి వెళ్ళిపోయిన వారు గొప్పవారు. ఏది సత్యము, ఏది మార్గము, ఏది జీవము అనేది కనుక్కొని ఒక మనిషి చనిపోవాలి. చనిపోయిన తర్వాత ఒక గొప్ప బ్రతుకు, ఒక చాలా విలువైన ఎక్కువ సంవత్సరాలు ప్రభు దగ్గర ఉన్నాయని తెలుసుకున్నవాడు ఈ లోకంలో జాగ్రత్త కలిగి, భయం కలిగి, భక్తి కలిగి బ్రతుకుతాడు అని దేవుని వాక్యాలు మనకు చాలా మనకు తటస్థింపబడుతూ ఉన్నాయి గ్రంథము నుండి. కనుక ఏది మార్గము, సత్యము, జీవము అనేది కనుగొనాలంటే మనము పరిపూర్ణము అయితే కాము. ప్రతి మనుషుడు కూడా పరిపూర్ణులైతే కాడు. ఆదాము నుండి ఇప్పటి వరకు పుడుతున్నటువంటి మనుషులు పరిపూర్ణులైతే ఎవరూ కారు. కానీ రెండవ ఆదామైనటువంటి యేసు క్రీస్తు ప్రభు వారు మాత్రమే పరిపూర్ణ మానవుడు. దేవుడైన క్రీస్తు ప్రభువారు మానవ రూపంలోకి పరిపూర్ణ మానవుడిగా ఆయన పుట్టినాడు. పరిపూర్ణ మానవుడు అంటే ఇంకా ఆయనలో పొరపాటు, తప్పు, లోపము, పాపము ఏది లేని మానవుడుగా ఆయన పుట్టి లోకాన్ని జయించినాడు. ఆయన జయించడమే కాదు, సర్వలోకాన్ని జయించుటకు కృప చూపుతున్నటువంటి దేవుడు. ఎలాగయ్యా? ఆయన మాత్రమే కదా మనము ఈ లోకాన్ని జయించినటువంటి వీరుడు, ధీరుడు, సూర్యుడు. మనము ఎలా ఆ లోకాన్ని జయించే వీరులమవుతాం, ధీరులమవుతాం, సూర్యులమవుతామంటే మన పాప భారం అంతా ఆయన మోసి ఆ యొక్క వీర సూర మంచి లక్షణంలోకి మనం నడిపించిన గొప్ప నాయకుడు దేవుడు. ఆ యొక్క రెండవ ఆదామైనటువంటి మన యేసుక్రీస్తు ప్రభువారు పరిపూర్ణ మానవుడిగా మనల్ని నడిపిస్తాడు. ఆ మార్గంలోనికి తీసుకెళ్తాడు. ఆ సత్యాన్ని స్థాపిస్తాడు. ఆ జీవం కలిగిన ప్రదేశానికి మనల్ని తీసుకెళ్తాడు. అన్ని విధాలా ఆయన శాపమైపోయినాడు మన కోసమై. ఆయన దేవుడై ఉండి మన కోసమై శాపమైపోయినాడు. ఆయన నరునిగా పుట్టి, దేవుడై ఉండి నరునిగా పుట్టి పాపం అంటించుకోకుండా చనిపోయినాడు మన కోసం. ఆయనకు సత్యము తెలుసు, న్యాయం తెలుసు, ధర్మం తెలుసు, మార్గం తెలుసు. జీవము, సత్యము, జీవము, మార్గము నేనే అన్న దేవుడు ఆయన పరిపూర్ణుడు. మానవుడిగా పుట్టినాడు, పరిపూర్ణ మానవుడు అనిపించుకున్నాడు. గ్రంథం ద్వారా, పరిశుద్ధ ఆత్మ దేవుని ద్వారా సాక్ష్యం పలుకుతూ ఆయన చెప్పాడు. తనను తానే సాక్ష్యం చెప్పుకున్నాడు. తనకు తండ్రి సాక్ష్యం చెప్పాడు. తనకు తండ్రి సాక్ష్యం పలికాడు. ఇదో నా ప్రియ కుమారుడు అని ఆకాశం నుండి ఆయన సాక్ష్యం, మన పరమ తండ్రి సాక్ష్యము చెప్పినట్టుగా మనము గ్రంథంలో చూస్తాము. ఆయన బాప్తిసం తీసుకున్న తర్వాత కుమారుడు, పరిశుద్ధాత్ముడు, మన పరమ తండ్రి ఒక్కపరిగా సాక్ష్యం చెప్తారు యేసుక్రీస్తు ప్రభు వారి గురించి. కనుక ప్రియ సహోదరుడా, సహోదరి, నీ నా జీవితాలలో పరిపూర్ణ మానవుడు
ఆదాము నుండి ఇప్పటి వరకు ఎవరు అనిపించుకోలేదు కానీ పరిపూర్ణ మానవుడుగా యేసుక్రీస్తు ప్రభువారు మనిషి కుమారునిగా పుట్టి మనలాంటి శరీరంతో పుట్టి పరిపూర్ణ మానవుడు అనిపించుకొని ఆయన మాదిరి పెట్టాడు. మనకు ఎలా బ్రతకాలో మనకు చూపిస్తున్నాడు, ఎలా బ్రతకాలో మన బ్రతుకులను దిద్దుతున్నాడు. ప్రతి విషయంలో మనల్ని కాపాడుతూ దిద్దుతూ మన పాపాన్ని శాపం వేసుకొని మన ఘోర పాపాలన్నిటిని ఆయన నెత్తి మీద వేసుకొని ఆయన మోసి మన కోసము పరలోక రాజ్యంలో ఆయన దగ్గర ఉండేదానికి, ఆయన దగ్గర మనం ఉండేదానికి ఆయన ఈ లోకంలో మన పాపాలన్నీ ఆయన మీద వేసుకున్నాడు. ఆయన పాపం చేయలేదు, నేరం చేయలేదు, కంటితో పాపం చేయలేదు, మాటతో పాపం చేయలేదు, శరీరంతో పాపం చేయలేదు. ఎంత గొప్ప వీరుడు, హీరో, పెద్ద హీరో. ఆయన మించిన సెలబ్రిటీ లేడు, ఆయన మించిన గురువు లేడు, ఆయన మించిన హీరో లేడు. పిల్ల అట్టి దేవుడు మన యేసుక్రీస్తు ప్రభువారు. ఆదికాండము 22వ అధ్యాయం 18వ వచనము మాట చదువుకుందామండి. ఆదికాండము 22వ అధ్యాయము 18వ వచనం. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదింపబడును. నా తోడని ప్రమాణం చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చెనెను. అబ్రహాముతో యెహోవా మాట్లాడుతూ ఇక్కడ ఆయన దేవుడైన యెహోవా లేక యేసుక్రీస్తు ప్రభువారు మన పరమ తండ్రి, మన పరిశుద్ధాత్మ దేవుడు, ముగ్గురుగా కనపడుతున్న ఏకైక దేవుడు మన ప్రభువు వారు చెప్తూ ఉన్నాడు, నా తోడు అంటున్నాడు. ఇంకా తోడు పెట్టుకునేదానికి గొప్పదైన వాడు, నమ్మకమైన వాడు లేడు కనుక ఏమని తోడు పెట్టుకుంటున్నాడు అంటే, ఇప్పుడు మనం చెప్తూ ఉంటాము ఏదన్నా చిన్న పొరపాటు జరిగిన పిల్లల తోడు, ఆకాశం తోడు, భూమి తోడు, నా పిల్లల తోడు, నా తోడు అంటాడు. మనమెవరము పరిపూర్ణులము కాము. ఆ తోడులో పనికిరావు, చెలవు. నా పిల్లల తోడు అంటుంటాము, ఇంకా ఏం చెప్తాము, నా దేవుని తోడు అంటుంటాము. ఇవన్నీ మనము పలకకూడదు. ఎందుకు పలకకూడదు అంటే మనము పరిపూర్ణ మానవులము కాదు. మన బ్రతుకంతా ఎంత, మన బ్రతుకు మట్టి పురుగు అయిన మనుషుడు ఎప్పటికీ నీతిమంతుడు కానేరడు అని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది. కనుక మనము మట్టి పురుగు అయిన పనికిమాల బ్రతుకులు మనది. ఎందుకంటే దేవుని వాక్యం మనకు తెలియపరిచింది. కనుక ఇక్కడ మనమైతే ఒట్లు పెట్టుకుంటుంటాము, ఆ ఒట్లు పనికిరావు. కానీ దేవుడు ఇక్కడ ప్రమాణం చేస్తున్నాడు, నా తోడు అంటున్నాడు, ఒట్టు పెట్టుకుంటున్నాడు. అంటే ఆయన తర్వాత పరిశుద్ధుడు, ఒక నీతిమంతుడు, యథార్థవంతుడు ఆయన తర్వాత కానీ ఆయన ముందు కానీ లేడు. ఇంకా నేను మాత్రమే పరిశుద్ధుడిని కనుక నా తోడని చెప్తూ ఉన్నాను. అబ్రహామా, నీ వంశము నుండే ఈ భూమి మీద, ఈ భూలోకములో నీ వంశము నుండే జనాలను ఆశీర్వదిస్తాను. ప్రతి ఒక్కరు నీ వంశము నుండే రావాలి. ఆకాశ నక్షత్రం వలె ఎదుగుతారు, అలాగే సముద్రపు ఇసుక రేణుల వలె నీ వంశము వర్ధిల్లుతారు. ఆశీర్వదిస్తాను, దీవిస్తాను, నీ సంతానము ఆశీర్వదింపబడుతుంది అని దేవుడు నా తోడు అని ఆయన పరిపూర్ణ దేవుడు, పరిపూర్ణ మానవుడు. కనుక మానవుడు అంటే ఆ యొక్క వాక్యమే దేవుడైనను, ఆ దేవుడే శరీరధారిగా, వాక్యమైన దేవుడే శరీరధారిగా భూమి మీద పుట్టినాడు. కనుక ఆయన మాత్రమే పరిపూర్ణుడు కనుక, పరిపూర్ణ మానవుడు కనుక ఆయన మీద ఆయన తోడు వేసుకుంటూ ఉన్నాడు. కనుక నా తోడు, నా మాట వింటే, నా యొక్క మాట వింటే నీ సంతానమును భూలోకంలో ఆశీర్వదిస్తాను అని
అబ్రహాముకు మాట ఇస్తున్నట్టుగా మనకు ఇక్కడ దేవుడు కనపడతాడు. అలాగే మన దేవుడు చూడండి 26వ వచనం కూడా ఆయన విలువైన మాట మాట్లాడతాడు. 26:4వ వచనము, 4వ వచనం. 26 ఆదికాండము 26వ అధ్యాయము 4వ వచనం. ఏలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రములని నీ సంతానమును విస్తరింపజేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చేదను. నీ సంతానం వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదింపబడుదురు. ఎలాగైతే నీ తండ్రిని నేను ఆశీర్వదించాను, నిన్ను కూడా ఆశీర్వదిస్తాను. నీ సంతానము నుండి ఈ భూలోకంలోని సమస్త జనులు ఆశీర్వదింపబడుదురు. భూలోకములో సమస్త జనులు ఆ ఆశీర్వాదము పొందుకుంటారు అని మనకు లేఖనము తెలియపరుస్తూ ఉంది ప్రియులా. అలాగే 5వ మాట చూడండి. ఏలైనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని నా ఆజ్ఞలను నా కట్టడలను నా నియమములను గైకొనినని చెప్పాను. ఎందుకంటే అబ్రహాము నేను చెప్పిన ప్రతి మాట విన్నాడు, నియమము నిష్టలు ఆయన విన్నాడు కనుక, గైకొన్నాడు కనుక అతన్ని బట్టి నీ వంశము వారిని కూడా నేను ఆశీర్వదిస్తాను, దీవిస్తాను. అయితే నా మాట విని నా ఆజ్ఞలన్నిటినీ, నా కట్టడలన్నిటినీ, నా నియమములన్నిటినీ నీవు పాటించాలి, గౌరవించాలి, ప్రేమించాలి అని మనకు ఆయన చెప్తున్నట్టుగా మనము చూస్తాం. ప్రియుల నిర్గమకాండము 9వ అధ్యాయము 16వ వచనం మాట ధ్యానించుకున్నాము. నిర్గమకాండము 9వ అధ్యాయము 16వ వచనం. నా బలమును నీకు చూపునట్లును భూలోకమందంతటా నా నామమును ప్రచురము చేయనట్లును ఎందుకే నేను నిన్ను నియమించి తిని. చూడండి ప్రియా సహోదరి, దేవుడు మనల్ని ఎందుకు నియమిస్తున్నాడు చూడండి. ప్రతి ఒక్కరిని ఇది ఇక్కడ అబ్రహాము కానివ్వండి, లేక మోషే గారు కానివ్వండి, ఇస్సాకు యాకోబులు కానివ్వండి, ఎందు నిమిత్తము దేవుడు మనిషిని పుట్టించుతున్నాడు. పుట్టించిన మనిషి ఏ పని నిమిత్తము ఈ భూమి మీద ఆయన పుట్టిస్తున్నాడంటే ఇక్కడ చెప్తూ ఉన్నాడు దేవుడు, నా బలమును నీకు చూపునట్లు. ఆయన బలము ప్రతి మనిషి తెలుసుకోవాలి అన్నట్లు భూలోకమందంతటా నా నామమును ప్రచురము చేయనట్లు. ఏంది ఆ నామము? యెహోవా నామము. యేసు క్రీస్తు ప్రభువారు, పరిశుద్ధాత్మ దేవుడు ఈ నామము తెలుసుకున్నట్లు ప్రతి మనిషిని ఆయన పుట్టిస్తున్నాడు. క్రీస్తునందు ప్రతి మనిషిని దేవుడు పుట్టిస్తున్నాడు, క్రీస్తులో పుట్టిస్తున్నాడు. ఎందుకు పుట్టిస్తున్నాడంట? ఆయన బలమును తెలుసుకోవాలని, ఆయన బలము మనకు చూపునట్లు, భూలోకమందంతటా తన నామమును ప్రచురము చేయనట్లు ఇందుకే నేను నిన్ను నియమించి తిని. సృష్టికర్త అయిన దేవుడు ఎవరా అని తెలుసుకోనికి మనము భూమి మీద పుడుతూ ఉన్నాము. కానీ అది లోకంలో అయితే జరగట్లేదు. నిజమైన వారు తప్పితే, నిజంగా దేవుని శక్తి తెలిసిన వారు తప్ప మిగతా వారు ఆస్తి కోసము, పిల్లల కోసము, ధనం కోసము, ఇల్లు వాకిలి, ఇది పేరు ప్రఖ్యాతులు, వీటి కోసమే మానవుడు బ్రతుకుతూ ఉన్నాడు. కానీ నిజమైన దేవుని బలము తెలిసిన వాడు, దేవుని శక్తి జ్ఞానం తెలిసిన వాడు వీటి మీద ఆశ ఉండదు. కానీ దేవుని శక్తి తెలుసుకొని ఆయన మహిమగల నామమును ప్రచురము చేసి ఇచ్చిన జీవితాన్ని దేవుడు ఎందు నిమిత్తము మనము పుట్టించినాడో ఆ నిమిత్తము తెలుసుకొని ఆయన చిత్తం తెలుసుకొని ఆ పని పూర్తి చేసి వెళ్ళేవారిగా ఉండాలని చాలామంది బుద్ధిమంతులు
దేవుని భయము భక్తులు కలిగిన వారు ఆలోచన చేసి ఆ పని కోసం బ్రతుకుతూ ఉంటారు. అందరు కాదు ప్రియులారా, కొందరు మాత్రమే. అందుకు దేవుడు మనల్ని పుట్టిస్తూ ఉన్నాడు. ఆయన బలము ప్రచురం చేయాలి, భూలోకమంతటా ఆయన నామము ప్రచురం చేయాలి. ఎందుకు ఆయన బలము ఆయన నామము ప్రచురం చేయాలని ఉండరు కదా. కోటాను కోట్లలో దేవతలు అనబడిన వారు, దేవుళ్ళు అనబడిన వారు కోటాను కోట్ల మంది ఉన్నారు కదంటే దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. అందరూ యేసు క్రీస్తు నామము ప్రతి మోకాలు వంగాలి, క్రీస్తు ప్రభు వారు అంటున్నటువంటి మాట. ఎందుకంటే శక్తి గల నామము యేసు ప్రభు వారి తప్పితే ఇంకెవరు లేరు. కానీ ఇది ఇతర దేవుళ్ళను కొలుస్తున్నటువంటి వారికి కోపం వచ్చే విధంగా ఉంటుంది. కానీ వాస్తవం అయితే అదే ప్రియులారా, వారికైతే కోపం వస్తుంది. మీ దేవుడైనా పవిత్రుడు, మీ దేవుడైనా నీతిమంతుడు, యథార్థవంతుడు, ఉత్తముడు, మా దేవుళ్ళు కారా అని అనుకుంటారు. కానీ మన క్రీస్తు ప్రభు వారు మనకు నేర్పుతున్నది, మీలో ఎవరైనా నాలో పాపం ఉందని స్థాపిస్తే, మీలో ఎవరైనా భూమి మీద ఎవరైనా సరే నాలో పాపం ఉందని నిరూపించగలరా అన్నాడు. కానీ ఈ లోకంలో కోటాను కోట్ల దేవుళ్ళు దేవతలు అనబడిన వారు ఈ మాట చెప్పలేదు. ఈ మాట చెప్పగలిగితే ఆలోచన వేరే విధంగా ఉంటుంది. వాళ్ళు చెప్పలేకపోయారు, చెప్పలేదు కూడా. వారి జీవితాలను పరిశీలిస్తే కోటాను కోట్ల దేవుళ్ళు దేవతలు అనబడిన వారు జీవితాలను పరిశీలిస్తే, వారి నియమ నిష్టలను, వారి ఆలోచన విధానాన్ని, వారి గ్రంథాలను పరిశీలిస్తే అలాంటి సత్తా కలిగిన మాట ఎవరు చెప్పలేదు ప్రియుల. అది గుర్తించాలి ప్రతి మనిషి కూడా. ఒక సత్తైన మాట, ఒక బలమైన మాట, ఈ మాట మనలో మన దేవుళ్ళు దేవతలు అనబడిన వారిలో చెప్పగలిగినారా? నేను మాత్రమే దేవుణ్ణని చెప్పగలిగినారా? లేక నాలో పాపం ఉందని మీలో ఎవరైనా స్థాపించగలరా అని చెప్పగలిగిన వారు ఉన్నారా అని ఆలోచన చేస్తే ఆ మాటల జోలికే వెళ్ళనటువంటి వారు ఎవరయ్యా అంటే ఈ లోకంలో కోటాను కోట్ల దేవుళ్ళు దేవతలు అనబడినటువంటి వారు. కానీ ఒక యేసు క్రీస్తు ప్రభు వారు మాత్రమే నాలో పాపం ఉన్నదని లోకానికి సవాల్ విసిరినటువంటి వీరుడు, ధీరుడు, సూర్యుడు, హీరో ఆయన ఒక్కరు మాత్రమే ప్రియులు. అది మనం ధైర్యంగా గుండెల మీద చేసుకొని మనము చెప్పగలము. ఎందును బట్టి అంటే బైబిల్ గ్రంథంలోని 66 పుస్తకాలను బట్టి ఆ బైబిల్ గ్రంథాన్ని చేతిలో పట్టుకొని మనం గర్వంగా ధైర్యంగా చెప్పగలిగిన క్రైస్తవులు, దేవుని దాసులము, దేవుని సువార్తికులము, దేవుని పిల్లలము, ధైర్యంగా ఆ 66 పుస్తకాలు కలిగిన ఏకైక బుక్ బైబిల్ చేత పట్టుకొని నా ప్రభువు పరిశుద్ధుడు అని చెప్పగలము, నా ప్రభువు పాపము చేయలేదు అని చెప్పగలము, నా ప్రభువు నీతిమంతుడు తప్ప ఇంకా ఎవరు లేరని ధైర్యంగా చెప్పగలము. ఆ 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ చేత పట్టుకొని. మిగతా వారు చెప్పలేదు. ఎందుకంటే ఆ సత్యానికి సంబంధించిన ఆధారాలు వారి గ్రంథాల్లో లేవు ప్రియ. చూడండి, మరొక మాట దేవుని గ్రంథంలో నుండి చూస్తాము. రాజుల గ్రంథము చివరి మాటగా చూసుకొని ముగించుకుందామండి. మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయం 2వ వచనము చదివినట్లయితే మంచిది. లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవుచున్నాను, కాబట్టి నీవు ధైర్యం తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గంలో అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనికొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకొనుందువు. మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్న దేవుని కట్టడలను, ఆయన నియమించిన ధర్మమంతటిని, ఆయన న్యాయ విధులను, శాసనములను
గైకొనుము. అప్పుడు నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండి నా ఎదుట తమ పూర్ణ హృదయముతోను పూర్ణ మనసుతోను సత్యమును అనుసరించి నడుచుకొనినది ఎడల ఇశ్రాయేలీయుల రాజ్య సింహాసనము మీద ఆసీనుడకు ఒకడు నీకు ఉండక మానడని యెహోవా నిన్ను గూర్చి ప్రమాణం చేసిన మాటను స్థిరపరచును. కనుక ప్రియ దేవుని సంగమా, మన పిల్లలకు ఏమి నేర్పియాలి, ఏమి చూపించాలంటే వారికి మంచి మార్గములు, ధైర్యం కలిగినటువంటి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి కట్టడలు నేర్పించాలి, ఆయన విధులు నేర్పించాలి, ఆయన మార్గములు అనుసరించే జ్ఞానము బుద్ధి వివేచన నేర్పించాలి. ఇక్కడ దావీదు తన కుమారునికి చెప్తాడు. ఏమని చెప్తాడు ఆయన? నా కుమారుడా సొలొమోనా, లోకము పోవలసిన మార్గంలో నేను వెళ్తాను. లోకంలో ప్రతి ఒక్కరు పుట్టినవాడు గిట్టక తప్పదు అన్నట్టుగా నేను ఈ లోక మర్యాద చొప్పున ఈ యొక్క మరణముకు నేను దగ్గరవుతున్నాను. నా కుమారుడా, నీవు దేవుని వైపు తిరిగి దేవుని భయభక్తుల్లో దేవుని ఆలోచన చొప్పున నీవు బ్రతికినట్లయితే దేవుడు నీ వైపు తిరిగి నేను ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. పొరపాటున కూడా దేవునికి వ్యతిరేకంగా బ్రతికినట్లయితే నీకు నష్టము సుమి అంటూ దేవుడు తన కుమారునికి చెప్తాడు. రాజు కుమారునికి ఏమేమి ఇస్తాడు? అన్నీ ఇస్తాడు. రాజు కోటను ఇస్తాడు, వజ్ర వైడూర్యాలు ఇస్తాడు, అనేక మంది భార్యలను ఇస్తాడు, అనేక మంది ఉపపత్నులను ఇస్తారు. ఎవరిని కోరుకుంటే వారితో సంతోషంగా ఉండే ఆ జీవితాన్ని ఇస్తాడు రాజుకు. ఆ యొక్క రాజుకు అప్పటి కాలంలో అలాంటి విలువలతో కూడుకున్నటువంటి పరిస్థితులు ఉండేది. ఏది కొదవ ఉండదు రాజుకి. కానీ ఇక్కడ దావీదు రాజు తన కుమారునికి చెప్తున్నాడు, అవన్నీ మచ్చులుగా ఇచ్చింటాడు. కానీ చివరి దశలో ఆయన చనిపోతూ అందరూ మరణం అవుతున్నట్లుగా నేను మరణం అవుతున్నా, ఆయన నా కుమారుడా సొలొమోనా విను నాయన జాగ్రత్తగా చివరి మాటలు చెప్తున్నాను, జాగ్రత్త నాయన. మన పరమ తండ్రి ఒకరున్నారు, యేసు క్రీస్తు ప్రభువారు ఒకరున్నారు, పరిశుద్ధాత్ముడు అనబడిన పరమ తండ్రి అనబడిన యేసు క్రీస్తు ప్రభువారు అనబడిన ఏకైక ముగ్గురుగా కనబడిన ఏకైక దేవుడు ఒకడున్నాడు నాయన. ఆయన నీతిమంతుడు, పరిశుద్ధుడు, యథార్థవంతుడు. ఆయన మార్గంలో నీవు నడిచినట్లయితే ఆయన నిన్ను వదలక నిన్ను ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. ఈ లోక ఆశీర్వాదమే కాదు, పరలోక సంబంధమైన ఆశీర్వాదం కూడా ఇస్తాడు. జాగ్రత్త సుమి అని దేవుని భయభక్తులు, శ్రద్ధాశక్తులతో కూడినటువంటి విషయాలు ఆయన చివరి మాటల్లో తన కుమారుడికి తెలియజెప్పడం మనం చూస్తాం. కనుక ప్రతి కుటుంబంలో ఏదో ఒక రోజు వెళ్ళవలసిన వారమే, కానీ విలువలతో కూడినటువంటి సత్యము, మార్గము, జీవము, ఆ మూడు కలిపినటువంటి వ్యక్తి ఎవరైతే యేసు క్రీస్తు ప్రభువారిలోనే మనము పుష్కలంగా చూస్తాము. ఆయనే దేవుడు, ఆయనే రక్షకుడు, ఆయనే సర్వలోక నాథుడు. ఆ దేవుని కలిగి ఉండి భయభక్తులు కలిగి మనము బ్రతికి చనిపోయినట్లయితే మనకు ఇంకా శాశ్వత కాల జీవితము, ఈ కొంచెం కాలంలో దేవునికి భయం కలిగి మనము ముగించుకొని వెళ్ళినట్లయితే శాశ్వత కాల జీవితము ఆ ఆనంద రాజ్యంలో, పరలోక రాజ్యంలో, ఆ కొట్టివేయబడని ఆ రాజ్యంలో మనం ఉంటామని విశ్వసించిన వారు మొదటిగా ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుకుతారు. ఆయనను విశ్వసించని వారు ఈ లోక సంబంధమైన ఆశీర్వాదము వెతుకులాడతారు. ఆయనను విశ్వసించని వారు, ఆయన అంటే నమ్మకం లేని వారు, ఆయనంటే ప్రేమ లేని వారు ఈ లోకంలోది వెతుకులాడతారు. ఆయనను ప్రేమించిన వాడు మొదటిగా ఆయన నీతి, ఆయన రాజ్యం వెతుకుతాడు. అప్పుడు ఈ లోకంలో నీ బ్రతుకు బాగుంటుంది, ఆ లోకంలో ఇంకా అద్భుతంగా ఉంటుంది. కనుక ఈ యొక్క సత్యాలతో కూడినటువంటి బైబిల్ గ్రంథంలోని అనేకమైనటువంటి భక్తులు చూపించినటువంటి గొప్పదైన మాదిరి జీవితాలు, మహాభక్తులు, ప్రవక్తలు, దేవునితో ముఖాముఖిగా మాట్లాడినటువంటి ప్రవక్తలు, ఆ దేవుడే దిగి వచ్చి అద్భుతమైన మాదిరి పెట్టి బ్రతికినటువంటి యేసు క్రీస్తు ప్రభువారు చాలా గొప్పదైన విలువైన గ్రంథము మనకు బైబిల్లో
దేవుడు వ్రాయించినాడు. వాటి ప్రకారం మనం బ్రతికితే మన జీవితాలు ధన్యమయం చేసుకోవచ్చు. ఇది కొంచెమే జీవితం, ఈ లోకంలో బ్రతుకు కొంచెం అంటే కొంచెమే. చాలా ఎక్కువ జీవితము ప్రభువుతో ఉండబోతుంది. ఆ అద్భుతమైన రాజ్యం ప్రభువుతో ఉండబోతుంది. దానికోసం మనము ముందు చూపు కలిగి, దూరం చూపు కలిగి, ఆ కంటికి కనపడని దేవుని ఆలోచన మనం విని భయభక్తులు కలిగి శ్రద్ధాశక్తులతో మనం బ్రతికినట్లయితే దేవుని సన్నిధిలో మనం చేరుతాం. చనిపోయిన తర్వాత బ్రతికి మరణపు ముళ్ళు మన చేత కూడా దేవుడు విరిపించి ఆయన విరిచేసినాడు. మరణమా నీ ముళ్ళు ఎక్కడ, నీ విరిచేసినాడు. 3 దినాలు నన్ను పాతిపెట్టిన మరణమా నీ ముళ్ళు ఎక్కడ, నీ విజయం ఎక్కడ? ఇదో విజయ ధీరుడనై లేచాను, ఎక్కడ నీ విజయము మరణమా అని లేచిన దేవుడు మనకు అదే బలము, అదే మరణాన్ని, మరణపు ముళ్ళు విరిచి ఆ జ్ఞానం కావచ్చు, ఆ యొక్క శక్తి కావచ్చు మనకు దేవుడు ఇవ్వబోతున్నాడు. మనం మరణం అవుతాము, తిరిగి ఆ మరణాన్ని జయించగలిగిన జ్ఞానము దేవుడు మళ్ళీ మనకిచ్చి మహిమ శరీరాలతో మనమనకుండా లేకపోతున్నాడు. లేపి మనము శాశ్వత కాలము పరమ తండ్రి దగ్గర పెట్టబోతున్నాడు యేసుక్రీస్తు ప్రభువు. చనిపోతాము, తిరిగి లేపబడతాము, దాచబడతాము. దాచబడిన దాన్ని తిరిగి ప్రభు మళ్ళీ తీసుకొని మన పరమ తండ్రికి అప్పచెప్పబోతున్నాడు. మహిమ శరీరం ఇచ్చి మళ్ళీ మన పరమ తండ్రికి అప్పచెప్పబోతున్నాడు. ఇదంతా దేవుని మీద నమ్మకము, విశ్వాసము, నిరీక్షణ, పట్టుదల, ఓర్పు ఉన్నవారే నమ్మగలరు. కానీ ఒక సామాన్యమైన మానవులు, శ్రద్ధ లేనటువంటి మానవులు ఈ విషయాలు నమ్మలేని పరిస్థితుల్లోనే ఉన్నారు. నమ్మితే ఆయన మహిమను చూస్తాము, నమ్మితే నువ్వు సమస్తమును సాధించవద్దు. నమ్మితే నీ వలనైతే సమస్తమును సాధించవద్దు. నమ్మితే నా మహిమ చూస్తావన్న దేవుని గొప్పదైన ఆలోచన విధానంలో మనం ముందుకు వెళ్దామండి. దేవుడు ఇంకా ఈ గ్రంథంలోని ప్రతి విషయాలను మనం తెలుసుకొని కొన్ని కొన్నిగా మన జీవితాలను ఒక సరి అయిన దారిలో, ఒక మంచి దారిలో, ఒక నిత్య జీవపు దారికి వెళ్ళే బాటలో మనం వెళ్ళే బిడ్డలుగా తయారు చేయాలని, ఆయన వాక్యాలతో మనల్ని కట్టాలని, మనం నిలబెట్టాలని సృష్టికర్త అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఒక నిచ్చెన వేశాడు. ఆ నిచ్చెన ఒకటొకటి మెట్టు ఎక్కుతూ మనము తండ్రి యొద్దకు చేరాలని మనం అందరం కోరుకొని, అటు జ్ఞానము, అటు ఆత్మీయత, అటు పరిశుద్ధాత్మ దేవుని కుమ్మరకు ప్రతి మనిషి మీద దేవుడు కుమ్మరించును గాక. ఈ మాటలు దేవుడు దీవించును గాక. తలవచ్చినట్లయితే చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడైన ప్రభా స్తోత్రాలైన